ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. దేవుని కృప ద్వారా, మీ అందరి ప్రార్థనల ద్వారా నేను కూడా బాగున్నానండి. మీ అందరు ప్రార్థిస్తున్నందుకు నా కొరకు మీ అందరికీ వందనాలు. మరి దేవుడు మనతో మాట్లాడటానికి ఒక వాక్యమును మరి ఇచ్చినాడు. మనమందరం కలిసి దాన్ని పంచుకుందాం. మరి ఆ వాక్యాన్ని మీ యొద్దనే పెట్టుకోకుండా అనేకులకు పంచుతూ ఈ సేవలో మీరు కూడా దయచేసి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ పంపించండి. ఆ లైక్ కొట్టడం ద్వారానట అందరు చూస్తారంట కదా. అవును, ఈ వాక్యము పంచబడాలి, ఒక దగ్గర ఉండకూడదు. ఆ వాక్యం అనేది విస్తరింపబడాలి అనేకుల కొరకు. ఇది దేవుడు మనల్ని కొద్దిగన్నా కాల్చి దంచి విసిరి రొట్టెలాగా చేసి పంచమంటాడు. వాక్యము కాల్వాలి అని అంటే మరి కొంచెం శ్రమ పడాలి కదండి. రొట్టె చేయాలంటే శ్రమ పడద్దా? మా శ్రమ కూడా దాంట్లో కొద్దిగా ఉంటుంది. పని చేయాలి. పని చేయకపోతే ఏది జరగదండి. అందులో దేవుని యొక్క మహాకృప ద్వారా ఈ చిన్న పాత్రను దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి మీరేం చేయండి, తప్పకుండా ఈ వాక్యము మీ యొద్దకు వచ్చినప్పుడు అనేకులకు పంపించి మీరు కూడా ఈ సేవలో పాల్గొంటారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నానండి. దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రం. మరి ఈ వాక్యమును బట్టి అంటే బాప్తిసము మనం ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకుంటున్నాము, మనం ఎరిగి ఉండాలని దేవుడు మనకి చెప్తున్నాడు. దీని నిమిత్తమై మనం ప్రార్థిద్దాం, స్తుతి చేద్దాం. స్తుతి స్తోత్రం ప్రభువా, బాప్తిసము వలన మాకు ఎటువంటి ఫలము లభిస్తుంది అనేది మాకు తెలియచేయండి. మేము స్పష్టంగా తెలుసుకొని దాని ద్వారా మేము ఫలము పొందుటకు నీ గొప్ప కృపను అనుగ్రహించి మమ్మలను దీవించండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మేము ఒత్తిని నా తండ్రి బూరా నీవు నింపితే, నీవు పలుకుతే మాత్రమే మేము పలకగలుగుతాము తండ్రి. నీకే స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నీకే మహిమ ఘనత ప్రభావములు. మాతో మాట్లాడి మేము ఫలించటకు నీ గొప్ప కృపను దయచేయవాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చినాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి మనం అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అంటే, అసలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఒక్కని వలన పాపము, ఒక్కని విధేయత వలన మనకి నీతి వచ్చింది. అందుకే మనం బాప్తిసము తీసుకోవాలి. రోమా 5:19 ఏలననగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అర్థమైందా? చేయబడుదురు అంటే ఎవరెవరైతే యేసుక్రీస్తు దగ్గరకు వస్తూ ఉంటారో వాళ్ళు చేయబడుతూ ఉంటారు. జరుగుతుంది ప్రాసెస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఒక మనుష్యుని వలన అవిధేయత వలన పాపము ఈ లోకమునకు ఏలుబడి చేసిందంటే ఆదాము ఆజ్ఞాతి అంటే అవిధేయత, ఆజ్ఞను నిర్లక్ష్యపరచడం, దేవుని మాటకు అవిధేయుడు అవ్వడం ద్వారా పాపమంతా లోకానికి విస్తరించబడింది. ఏ విధంగా అయితే తల్లిదండ్రులకు వచ్చిన జబ్బులు తమ పిల్లలకు ఏ విధంగా ఇదైతారో, ఆదాము మొదటి మానవుడు, ఆ మానవుని ద్వారా అంత పాపము ఈ లోకానికి ఏలుబడి అయింది. ఇది సత్యం. తర్వాత యేసుక్రీస్తు వారు విధేయుడై, దేనికి విధేయుడై? తండ్రి యొక్క మాటకు విధేయుడై ఆయన ఏమైనాడు? బలి పశువుగా. అంటే ఇప్పుడు నా స్థలంలో ఉంటే నా బాధ నీకు తెలుస్తుంది అని అంటారు ఎవరికన్నా ఏదన్నా బాధ వస్తే. అందుకని మనలాగా
మాంసములతో మనకి భూలోకంలో ఏ విధమైనటువంటి ఈ శరీరంతో బాధలు వస్తాయో ఆ బాధలన్నీ ఆయన మీద వేసుకొని వాటిని జయించి, పాపాన్ని జయించి, ఆయన శిలువ యాగమై ఆ శిలువ యాగములో ఆయన మన పాపమంతటిని తొలగించి ఆయన మన మీద కృప చూపి మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. దేవునికి స్తోత్రం. చూద్దామా ఏ ఏ విధంగా అంటే ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క విధేయత వలన మనమందరం నీతిమంతులుగా చేయబడు. మన సొంతగా మనం నీతిమంతులం కాలేము. మొదటి పాయింట్ ఏంటిదంటే ఈ బాప్తీసం దాంట్లో కృప ఏలుబడి. కృప ఏలుబడి 21 రోమా 5వ అధ్యాయం 21లో ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో పాపము మరణాన్ని, పాపం వలన వచ్చు జీతం మరణం, మరణాన్ని ఆధారం చేసుకొని ఏం చేసింది? పాపం మరణాన్ని ఆధారం చేసుకొని లోకమంతా ఏలి మరణం వచ్చేసింది. అట్లాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. ఈ పాపం ఎట్లయితే మరణాన్ని పట్టుకొని ఏలుబడి చేసిందో ఈ కృప నిత్య జీవంని పట్టుకొని ఏలుబడి చేసింది. ఎవరి వలన? యేసుక్రీస్తు యొక్క బలియాగము వలన ఈ కృప ఏం చేసింది అనంటే నిత్య జీవాన్ని పట్టుకొని అంత భూలోకమంతా ఏలుబడి చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాపము మరణాన్ని పట్టుకొని తిరుగుతుందే కానీ దానికంటే ఎక్కువ అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. ఎక్కడైతే పాపము ఏలుబడి చేస్తుందో అక్కడ కృప ఆ పాపము కంటే ఎక్కువగా అపరిమితముగా విస్తరించి ఉంది. దేవునికి స్తోత్రం. అటువంటి కృప అంటే ఏంటిదంటే మనం చేయలేనిది, మనం పొందలేనిది మనకి ఉచితంగా ఇయ్యబడింది కృప. మనం చేయలేనిది, మనం పొందలేనిది, మనకి అందలేనిది అది మనకి ఇవ్వబడమే కృప. ఆయన కృప. ఆ మరణంని మనం తీసుకోలేము, ఆ మరణంని మనం ఛేదించలేము, ఆ మరణమును మనం జయించలేము. అటువంటి మరణాన్ని జయింపచేసి పాపము మనం తీసుకోలేకపోతాం, ఆ పాపాన్ని మనం కడుక్కోలేకపోతాం. అటువంటి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా చేసి మనం నీతిమంతులుగా కాము. అందుకే దేవుడు ఆయన బలిపశువుగా శిలువయాగమై ఆ పాపాన్ని తొలగించి ఆ కృప ద్వారా, ఆయన చూపే కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా నిత్య జీవాన్ని మనకిచ్చినాడు. ఆ మరణాన్ని తొలగించి నిత్య జీవం ఇచ్చినాడు. దేవుడు ఒక్కరిని కాదండి, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, కులానికి సంబంధించిన వాడు కాదు, భాషకు సంబంధించిన వాడు కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మనకి అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో నశించక నిత్య జీవం పొందుతారు. ఇది అందుకు ఆయనని ఈ భూలోకంలోనికి పంపించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పినా కదండి, తండ్రి ఏంటిది, కుమారుడు ఏంటి, పరిశుద్ధాత్మ, మూడింటి గురించి నేను క్లియర్గా చెప్పిన నా ఛానల్లో చూడండి. అక్కడ తండ్రి ఏంది, కుమారుడు ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు అది విస్తారం అయిపోతుంది కాబట్టి ఈ మనం బాప్తిసం గురించే చెప్పుకుంటున్నాం. అయితే ఈ విధంగా అపరిమితమైన కృప ఉంది. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మరి మనం పాపం చేయొచ్చా? కృప విస్తరించిపోయింది అని అయితే కదా. కృప ఏలుబడి మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటిదంటే పాపము విషయమై చనిపోయిన వారము. మనము ఈ బాప్తిసము వలన పాపము విషయమై మనం ఏమైపోయిన వారము? చనిపోయిన వారము. పాపం విషయంలో చనిపోతాం, పరిశుద్ధత విషయంలో మనం బ్రతుకుతాం అన్నట్టు. అయితే చూద్దామా, రోమా 6వ అధ్యాయము 1 నుంచి 3 దాకా.
అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా? బాగా కృప విస్తరించి ఉందనేసి ఇక బాప్తిసం తీసుకున్నాక పాపంలో నిలిచి ఉంటామా? ఆ కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవింతుము? పాపం విషయంలో చనిపోయినాం, మళ్ళీ ఎట్లా బతుకుతాం, ఎట్లా జీవిస్తాం? క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితిమని మీరెరుగరా? మనం బాప్తీసం ముంచుడు బాప్తీసం తీసుకో మునిగినప్పుడు ఏంటిది అని అంటే మనము పాత పెట్టబడిన వారం అవుతామన్నట్టు. ఆయనలో మనము బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందినమని ఎరగాలి. అది మనం తెలుసుకోవాలి. బాప్తీసం అంటే ఏంటి? మనము అందులో నీళ్ళలో మునగగానే ఏమవుతుంది అని అంటే మనము క్రీస్తు ఆయన మరణంలోనికి మనం బాప్తీసము పొందినామని తెలియాలి. అంటే పాపం విషయమై మనము చనిపోయిన వారమని మనము తెలుసుకోవాలి. ఇది బాప్తీసం విషయంలో ఇది రెండవ పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? కృప ఏలుబడి. రెండవ పాయింట్ ఏంటి? పాపం విషయమై చనిపోయిన వారం, మనము తిరిగి పాపము చేయకూడదు. అందులో మునిగినప్పుడు ఆయన మరణంలో మనము పాలు పొందిన వారము. మూడో పాయింట్ ఏంటిది అంటే ఆయనతో అంటే క్రీస్తుతో కూడా పాత పెట్టబడితిమి. అందులో మునిగినప్పుడు ఆయనతో కూడా బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు ఏంటిది అంటే ఆయనతో పాత పెట్టినాం. రోమా 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడితిమి. ఆ బాప్తీసంలో మనం ఎందుకు బాప్తీసం తీసుకున్నామంటే ఆయనతో కూడా పాత పెట్టబడిపోయినాం. ఏంటి? తండ్రి మహిమ క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపెనో, ఆయన పాత పెట్టబడినప్పుడు తండ్రి మహిమ ఆయన లేపింది. మనం కూడా ఆయనతో పాత పెట్టబడితే మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడితిమి. ఇది ఇక్కడ దాకా. ఆయనతో కూడా మనం అంటే బాప్తీసం తీసుకున్నాము అంటే ఆయనతో కూడా మనం పాత పెట్టబడిద్దాం. అర్థమైందా? మరి మరణ సాదృశ్యం, నాలుగోది మరణ సాదృశ్యం. అదే రోమా 6:5లో మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. ఇది మరణానికి సాదృశ్యం. ఇది ఏది? బాప్తిసం మరణానికి సాదృశ్యం. యేసుక్రీస్తు వారు మరణించినారు కదా, ఆ మరణంలో మనము పాలు పొంది ఉన్నాము. మనము కూడా యేసుక్రీస్తు వారితో మరణించినాము. దానికి సాదృశ్యం. సాదృశ్యం అంటే ఎగ్జాంపుల్ అనొచ్చు. సాదృశ్యం అంటే అది జరిగింది, ఇది ఈ విధంగా మేము చేస్తున్నాం, ఇది దానికి ఎగ్జాంపుల్ అని సాదృశ్యము. అది ఆ విధంగా అంటే మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఏమైపోయినాం? ఐక్యపరచబడుతున్నాం. ఆయనతో కూడా మనం ఈ బాప్తిసం తీసుకోవడం వల్ల ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఎడల ఆయనలో మనము చనిపోయిన, ఆయన లోపల ఉండి మనం చనిపోయిన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధమకుటకు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది. ఆయనతో కూడా ఐక్యమైన దీనికి సాదృశ్యంగా ఈ బాప్తిసం దేనికి సాదృశ్యం అంటే ఆయనతో కూడా మనం సిలువ వేయబడిపోయినాం. ఆయనతో కూడా మనం ఏంటిది?
లోనికి మునిగినాం. మళ్ళీ ఏంటిది, ఆయనతో కూడా మనము సిలువ వేయబడ్డాం. అంటే ఆయన సిలువ మరణములో మనము పాలు పొందినాము అని సాదృశ్యం ఈ బాప్తీసం. ఆయన సిలువ మరణములో మనము పాలు పొందినాము. దేనిలో అంటే మన పాపము నిమిత్తం. మన పాపాన్ని మనము సిలువ వేసేసినాము. అంటే మన ప్రాచీన స్వభావమును సిలువ వేసేసినాము. దేని ద్వారా? బాప్తిసం ద్వారా. ఆయనలో ఐక్యము పొంది, ఆయనలో మనము ఐక్యం పొందటం వల్ల ఈ సాదృశ్యం, ఈ బాప్తిసం అనే సాదృశ్యం వల్ల మనము ఏంటిది, ప్రాచీన స్వభావము అనే పాపమును మనం ఏం చేసేసినాం? సిలువ వేసేసినాం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా సిలువ వేసేసినాం. కొలస్సీ 2:12లో మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాత పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆ విధంగా ఆయనతో పాటు మనం బాప్తిసంలోనంట ఆయనతో కూడా పాత పెట్టబడివారు. కొలస్సీ 2:12లో పాత పెట్టబడిన వారమై అంటే సాదృశ్యం కదా. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావముని మనం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనం లేస్తాం. ఆయనలో ఐక్యంగా అయిపోయినాం కదా. ఇందక్కడ మరణ సాదృశ్యంలో మనం ఐక్యమైనాం. మన పాపాన్ని మొత్తము కూడా ఆయన సిలువ మరణంలో ఐక్యమై దాన్ని సిలువ వేసేసినాం. తర్వాత మనం దేవుని ప్రభావాన్ని విశ్వసించుట ద్వారా ఆయనలో మృతులలో పాతబెట్టిన వారం మనము కూడా ఆయన ద్వారా లేపబడతాం. లేపబడితిరి అని మనం అనుకోవాలి. మేము లేపబడినాం, ఆయన ద్వారా లేపబడినము. క్రీస్తు లేపబడినప్పుడే మేము లేపబడినాము అని మనం విశ్వసించాలి. అది బాప్తిసం యొక్క అందులో ముంచి మళ్ళీ తిరిగి లేస్తాను చూడు. మన పాప ప్రాచీన స్థితి స్వభావం అంతటిని సిలువ వేసి తిరిగి యేసుక్రీస్తు వారు మహిమ ద్వారా, తండ్రి మహిమ ద్వారా ఏ విధంగా లేపబడినాడో ఆ విధంగా మనం లేచినాం. ఆ నీళ్ళలో నుంచి బయటకు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. అది విశ్వసించాలి. రోమా 6:18లో పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. పాపము నుండి ఏమైపోయినాం? విమోచింపబడినాం, నీతికి దాసులమైనాం. పాపులకు దాసులం, పాపమునకు దాసులం కామిప్పుడు. దేనికి దాసులము? నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. మనం దేవునికి స్తోత్రం చెప్పాలా కదా. ఎందుకు? ఇది కృప ద్వారానే జరిగింది కాబట్టి దేవునికి స్తోత్రం. 5వ పాయింట్ ఏంటంటే పరిశుద్ధత ఫలం నిత్య జీవం. పరిశుద్ధత ఫలం నిత్య జీవం. రోమా 6:22లో పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. పరిశుద్ధంగా జీవించాలి. ఈ బాప్తిసము వలన మనం ఏమైనాం? దేవునితో కూడా లేపబడినామని విశ్వసిస్తున్నాము కాబట్టి పాపము నుండి విమోచింపబడినాము. దాని జోలికి మళ్ళీ పోకుండా దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. మన ఫలం ఏంటిది? పరిశుద్ధతలో జీవించడమే మన ఫలం. దాని అంతమేంటిది? ఆ ఫలం యొక్క అంతమేంటిది అంటే నిత్య జీవితం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం రెండో మరణము పొందకుండా ఏం చేస్తున్నామంటే దేవునితో ఆనందిస్తూ సంతోషిస్తూ, ఈ లోకంలో అనేకమైన శ్రమలు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ శ్రమ ఉండదు, ఈ కన్నీరు ఉండదు, ఏది ఉండదు. దేవునితో సంతోషముతో ఎన్నో సంవత్సరములు, ఇక్కడైతే కొన్ని సంవత్సరములే, కానీ అక్కడ నిత్య జీవం. కాబట్టి భయంకరమైన రెండవ మరణమునకు మనము జోలు ఇవ్వకుండా, అంటే మనము ఛాన్స్ ఇవ్వకుండా పరలోక రాజ్యములో నిత్య జీవితమునకు మనము ఛాన్స్ ఇవ్వాలి. ఏ విధంగా? దేవుని విశ్వసించుట, పశ్చాత్తాపం ద్వారా దేవుని యేసుక్రీస్తుని విశ్వసించుట ద్వారా, బాప్తిసము ద్వారా, పరిశుద్ధ జీవితం జీవించుట ద్వారా మనము
అక్కడ ఈ ఆత్మఫలం యొక్క ఫలితము అంతము ఏంటిదంటే నిత్య జీవితం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. ఇది బాప్తిసం యొక్క ఫలితం కదా. ఫస్ట్ ఏంటిది? ఒకరి వలన పాపం, ఒకరి వలన విధేయత, ఒకరి అవిధేయత వలన ఒకరి విధేయత వలన. రెండవది కృప ఏలుబడి వలన, పాపం విషయమై చనిపోవుట వలన. తర్వాత ఆయన క్రీస్తులో కూడా పాత పెట్టబడితిమి మనం. మరణ సాదృశ్యము ప్లస్ ఏంటిది అంటే మనం పరిశుద్ధత ఫలం. ఈ విధంగా ఏంటిది మనము జీవిస్తే ఈ బాప్తీసం వలన మనకు కలిగేది ఇవన్నీ కూడా మనం గ్రహించి మనం జీవింతుముగాక. దేవునికే ఘనత ప్రభావములు, మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నా. ఈ చిన్న వీడియోని చూడండి, దయచేసి అందరికీ పంపండి.